ఫ్రెండ్స్ ఇదే హానర్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన హానర్ 200 మొబైల్. మరి లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసినట్టుగానే మంచి ఫీచర్స్ తోటే ఈ మొబైల్ని తీసుకొచ్చారు. అయితే ప్రైజింగ్ మాత్రం 30,000 పెట్టడం జరిగింది. మరి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేశారు. అంతేకాకుండా కెమెరా డిపార్ట్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 50+50+12 మెగాపిక్సెల్. సో దానిలో కూడా మళ్ళీ మనకు సోనీకి సంబంధించిన కెమెరాస్ అయితే వీళ్ళు వాడడం జరిగింది. సో మరి ఫటాఫట్ ఈ మొబైల్ని అన్బాక్సింగ్ చేసి ఈ మొబైల్ చూడడానికి ఎలా ఉంది, దీని మిగతా ఫీచర్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్ ఇదే హానర్ 200 మరి 512GB 12GB ర్యామ్ వేరియంట్లో నా దగ్గర ఉంది. మరి బాక్స్ను ఓపెన్ చేద్దాం. బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు ఈ సిమ్ ఎజెక్టర్తో పాటు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, ఒక బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేశారు. లోపల వైపు ఇక్కడ మనకు 100 వాట్స్ ఛార్జర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి టైప్ సి కేబుల్ ఉంది. మరి మొబైల్ని కవర్లో నుంచి బయటికి తీద్దాం. సో మొబైల్ని ఫటాఫట్ బూట్ చేసేసి మిగతా వాటి గురించి మాట్లాడతాను. మరి బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే గ్లాస్ బిల్డ్ తోటి వచ్చింది మొబైల్. ఇక్కడ కెమెరా మోడల్ అనేది బాగుంది. అంటే మనకు రెగ్యులర్ మోడల్ తోటి పోల్చుకున్నట్టయితే ఇక్కడ మనకు డిజైన్ అనేది బాగుంది. చుట్టూ మనకు ఈ ఫ్రేమ్ యూజ్ చేశారు చూసారా, దీన్ని వీళ్ళు ప్లాస్టిక్ ప్లస్ మెటల్ గ్లాస్టిక్ అంటున్నారు వీళ్ళు. సో మరి గ్లాస్ అండ్ ప్లాస్టిక్ తోటి యూజ్ చేసిన మెటల్ అన్నట్టు. మరి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మార్బుల్ లాంటి డిజైన్లో కనిపిస్తుంది. చూడడానికి బాగుంది. కింది వైపు స్పీకర్ గిల్స్ ఇచ్చేసారు, పై వైపు స్పీకర్ గిల్స్ ఇచ్చేసారు, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు టైప్ సి పోర్ట్, సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఎటువంటి బటన్స్ని ప్రొవైడ్ చేయలేదు. మొబైల్ అనేది బాగుంది. మనకు దీనిలో 5200 బ్యాటరీని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సిలికాన్ కార్బన్ బ్యాటరీ అన్నట్టు. అంటే మనకు తక్కువ ప్లేస్లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వచ్చే విధంగా ఉంటుంది. ప్లస్ బ్యాటరీ అనేది హీట్ అవ్వదు అన్నట్టు. రెగ్యులర్గా మనం యూజ్ చేసే లిథియం అయాన్ బ్యాటరీస్తో పోల్చుకున్నట్టయితే మనకు తక్కువ ప్లేస్లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వచ్చే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్లయితే 6.7 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ని దీనిలో ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ప్లస్ ఇది మనకు క్వాడ్ డిస్ప్లే అన్నట్టు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇటువైపు ఇప్పుడు కర్వ్డ్ డిస్ప్లేతో పాటు కింది వైపు కూడా కర్వ్డ్ ఉంటుంది, కాకపోతే మరీ ఎక్కువ ఏమి ఉండదు. 4000 nits బ్రైట్నెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 10-bit ప్యానల్ అయినట్టు ఇది. సో దాని కారణంగా మన కలర్స్ అనేవి చాలా బాగా కనిపించేస్తాయి. 7.7 mm థిక్నెస్ ఉంటుంది. 187 grams మాత్రమే ఉంటుంది. సో మరి ఇంత పెద్ద బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేసి ఇలా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఎస్పెషల్లీ మనకు బ్యాక్ సైడ్ వీళ్ళు గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చి కూడా వెయిట్ మేనేజ్మెంట్ బాగా చేశారు చూసారా. సో అదైతే మెచ్చుకోవాల్సిందే. నెక్స్ట్ మన కెమెరా గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరాని యూజ్ చేశారు. 906 విత్ ఓఎస్ కెమెరా. ఇంకొక 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కోసం యూజ్ చేశారు సోనీ. అది కూడా సోనీ 856 ఓఎస్ కెమెరా. సో ఈ ఓఎస్ కెమెరా టెలిఫోటోలో కూడా ఇచ్చిన కారణంగా మనం దూరం నుంచి క్యాప్చర్ చేసే ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకు డీటెయిల్స్ తోటి క్యాప్చర్ అవుతాయి అన్నట్టు. నెక్స్ట్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం ప్రొవైడ్ చేశారు. సో మరి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. డీటెయిల్స్ బాగానే క్యాప్చర్ చేసింది. ఇప్పుడు నేను కొంచెం డే లైట్లో ఉన్న ఫొటోస్ని కూడా చూపిస్తాను, చూసేయండి. సో మరి వీడియోస్ కోసం మనకు ఇక్కడ ఓఎస్ సపోర్ట్ని ప్రొవైడ్ చేశారు, ఈఎస్ సపోర్ట్ని ప్రొవైడ్ చేశారు. కాబట్టి చాలా మంచి వీడియోస్ని మనము క్యాప్చర్ చేసేసుకోవచ్చు. 4K వీడియోస్ని మనం 30 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్ కూడా అంతే. దీన్ని పోర్ట్రేట్ మాస్టర్ అంటున్నారు. పోర్ట్రేట్ ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు చాలా మంచి డీటెయిల్స్ క్యాప్చర్ అవుతాయి అన్నట్టు. నెక్స్ట్ ఇక మనం మిగతా డీటెయిల్స్ అంటే ఓఎస్ గురించి మాట్లాడినట్టు అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి వస్తుంది. మ్యాజిక్ OS 8.0 యూజ్ చేశారు. అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు ఓఎస్ అప్డేట్స్ అనేవి ఇంకొంచెం కాలం పాటు ఎక్కువ ఇస్తే బాగుండు. 2 years పాటు వీళ్ళు మేజర్ అప్డేట్స్, 3 years పాటు సెక్రెట్ ప్యాచ్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. బ్రూట్వేర్స్ మరీ ఎక్కువ ఏం లేవు. నామమాత్రపు టిక్ టాక్ ప్లస్ వాటిని మనం ఈజీగా అన్ఇన్స్టాల్ కూడా చేసేవచ్చు అనుకోండి. ఇక మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేశారు. 4 nm ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. స్టోరేజ్ టైప్ గురించి మాట్లాడినట్టయితే UFS 3.1ని LPDDR4X ర్యామ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంకొంచెం హైయర్ వేరియంట్ని యూజ్ చేస్తే బాగుండు. ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ గురించి మాట్లాడినట్టయితే ఫ్రెండ్స్ గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఓకే బాగానే హ్యాండిల్ చేస్తుంది. అంటే మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ కాబట్టి దాని తగ్గట్టు
మనకి ఇది బాగానే ఉందని చెప్పేసి నాకు అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే మొబైల్ అనేది హీట్ అవ్వట్లేదు చాలాసేపు ఆడినా సరే. సో అదొక మంచి విషయం. ఫ్రేమ్ డ్రాప్స్ ల్యాక్స్ లేకుండా అయితే గేమింగ్ అనేది బాగుంది దీనిలో. సో దీనిలో మనకు 4000 నిట్స్ బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనకు ఇండోర్ విజిబిలిటీ, అవుట్డోర్ విజిబిలిటీ చాలా బాగుంటుంది. ప్లస్ దీనిలో కలర్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. అదైతే మనం ఒప్పుకోవాల్సిందే. 10 బిట్ ప్యానల్ ఇచ్చేసారు. పంచి కలర్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. అన్ని కలర్స్ అనేవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు బెజిల్స్ కూడా తక్కువ ఉన్న కారణంగా బాగా కనిపిస్తుంది. ఇక నాకు వాల్యూమ్ కూడా లౌడ్ కనిపించింది, బాగా వినిపిస్తుంది. వాల్యూమ్ కూడా మనకు మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి కూడా మొబైల్ అనేది బాగుంటుంది. ల్యాగ్స్ కనిపించట్లేదు నాకు. ఇట్లాగే మనకు దీనిలో బ్యాటరీ బ్యాకప్ కోసం 100 వాట్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. ఫాస్ట్గానే మొబైల్ని ఛార్జ్ చేసేస్తుంది. నేను మొత్తం టెస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాను. బ్యాటరీ బ్యాకప్ 5200 ఇచ్చారు కాబట్టి ఆ బ్యాటరీ డ్రైన్ అనేది నాకు ఎక్కువ ఏం కనిపించలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేయగలుగుతుంది. ఎక్కడ కూడా మనకు డిలే అయినట్టయితే కనిపించట్లేదు. డ్యూయల్ సిమ్ని ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. 5Gకి సపోర్ట్ చేస్తాయి 2 సిమ్స్ కూడా మనకు. ఫ్రెండ్స్ చూసారు కదా హానర్ 200 మొబైల్ యొక్క అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. చేతులకు మొబైల్ తీసుకుంటే చాలా ప్రీమియం కనిపిస్తుంది. నెక్స్ట్ ఎవరైతే కెమెరా సెంట్రిక్ మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళు దీనికి సంబంధించిన కెమెరాస్ విషయంలో డిసప్పాయింట్ అవ్వరు. సో ఎస్పెషల్లీ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ టెలిఫోటో లెన్స్ ఏదైతే ఉంటుందో దాని కారణంగా మనం దూరం ఆబ్జెక్ట్స్ని జూమ్ చేసి క్యాప్చర్ చేస్తాం చూస్తారు, దాంట్లో డీటెయిల్స్ అనేవి మిస్ అవ్వట్లేదు. సో ప్లస్ ఇక మనకు ఎడ్జ్ డిటెక్షన్ అయినా కానివ్వండి, డైనమిక్ రేంజ్ అయినా కానివ్వండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే క్వాడ్ కర్వ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా కూడా మనకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. వీవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది, బ్రైట్నెస్ అనేది బాగుంది. ప్లస్ బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. ఈసారి మళ్ళీ మనకు 100 వాట్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. మొబైల్ని చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ చేసుకోవచ్చు. కొత్త బ్యాటరీ టెక్నాలజీని యూజ్ చేస్తారు. ప్లస్ 5200 mAh బ్యాటరీ ఇచ్చినా సరే మొబైల్ యొక్క వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా బాగుంది. మొబైల్ అనేది లైట్ వెయిట్గా కనిపిస్తుంది. IP64 తోటి అయితే ఈ మొబైల్ రావడం జరిగింది. మరి ఈ మొబైల్లో మనకు ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే ఇది స్నాప్డ్రాగన్ 7 Gen ఇచ్చిన తర్వాత 35,000 ప్రైస్ అయితే పెట్టారు. మరి 35,000 ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడినట్టయితే మనకు 8 సిరీస్ ప్రాసెసర్స్ అనేవి చాలానే దొరుకుతాయి. స్నాప్డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్ తోటి కంపేర్ చేసినప్పుడు 30,000 ప్రైస్ సెగ్మెంట్లో పర్ఫార్మెన్స్ అనేది మనకు కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇక మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో మాత్రం చాలా మంచి మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఓఎస్ అప్డేట్స్ కూడా ఇంకొన్ని సంవత్సరాలు ఎక్కువ ఇస్తే బాగుండని చెప్పేసి అయితే నాకు అనిపించింది. మరి మీకు ఈ హానర్ 200 మొబైల్ ఎలా అనిపించింది, ఇంకా ఏమి ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీకు అనిపించిందో కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.